విద్యుత్ అంటే రైతుల మోటార్ల విద్యుత్ విషయంలో చాలా పనులు చేసింది డిస్టిక్లో. ఇప్పుడు ట్రాన్స్ఫారం కాలిపోతే ఇంతకుముందు రైతులు వాళ్ళే ట్రాన్స్ఫారం తీసుకొచ్చి వాళ్ళే ఫిట్ చేసి వాళ్ళే మొత్తం చూసుకునేది. కానీ అలా కాదు, ఇది విద్యుత్ శాఖ వారే ఈ పనంతా చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయబట్టి ఇప్పుడు విద్యుత్ అధికారులు కూడా వారే తీసుకొచ్చి ట్రాన్స్ఫారం బిగించి రైతులకు నష్టం కలగకుండా చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే లూజు వైర్లు ఎక్కడున్నా సరే లూజు వైర్ల సమస్య గురించి రైతులకు అవగాహన కల్పించడం ద్వారా ఎక్కడ లూజు వైర్లు ఉన్నా సరే వారు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చి మన బీకేఎస్ వారు ఆ లైన్లు కూడా సరిచేయడం జరిగింది. చాలా చోట్ల బీకేఎస్ పోయిన సంవత్సరం అంటే గత సీజన్లో గ్రామ స్థాయి సభలు పెట్టించి అధికారులను మరియు రైతులను కలిపి రైతులు ఏ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయాలి, పంట నష్టం వస్తే ఏం చేయాలి, తర్వాత విద్యుత్ అధికారుల దృష్టికి సమస్యలను ఎలా తీసుకుపోవాలనే దాని మీద కూడా విస్తృతంగా అవగాహన కల్పించి రైతుల్లో అవగాహన కల్పించి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం జరిగింది. పోయిన పంటకాలం అంటే మొన్న వేసంగి మొక్కజొన్న విషయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా తెరిచి రైతులను ఆదుకోవాలని మరియు ఈ లారీలు రవాణా హమాలీలు ఎక్కువ వసూలు చేయడం గురించి కూడా చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా నివారించడం జరిగింది. ఇంకా వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఈ 10% కటింగ్ ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి జరిగింది. ఈరోజు సమావేశంలో రైతులను సంఘటితం చేసి మనకి రైతులు ప్రభుత్వం ద్వారా జరిగే అన్ని పథకాలను తర్వాత అధికారులు చేయాల్సిన దాన్ని ఖచ్చితంగా పని చేయించుకోవడం. అధికారులు అంటే మనం సంఘంగా ఏర్పడినట్లయితే, ఉమ్మడిగా ఉన్నట్లయితే, సంఘటితంగా ఉన్నట్లయితే రైతుల మాట చెల్లుబాటు అవుతుంది, రైతులు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈరోజు సమావేశంలో రైతులందరూ ఒకటిగా ఉండాలి, రైతులందరూ ఒకటిగా ఉన్నట్లయితేనే సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుందని తెలపడం జరిగింది.